ప్రతి ఏటా ఎండలు రికార్డులను తిరగరాస్తున్నాయి. 45 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 48 డిగ్రీల సెల్సియస్ దాటినప్పుడు ఈ ఎండలో బయటకు వెళితే ప్రాణాలు పోతాయి అని మనం అనుకుంటాం. అయితే శాస్త్రీయంగా మరియు వైద్యపరంగా ఈ ప్రమాదకర ఉష్ణోగ్రత అంటే ఏంటి? మన శరీరం ఎంత వేడిని తట్టుకోగలదు? ఆ అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పర్యావరణంలో మనం అనుభవించే ఎండ అంతర్గత ఉష్ణోగ్రత అంటే కోర్ టెంపరేచర్. గుండె, కాలేయ, మెదడు వంటి అవయవాల లోపల ఉండే వేడి ఆరోగ్యకరమైన మనిషికి ఇది 36.5 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 37.5 డిగ్రీల సెల్సియస్ అంటే 98.6 డిగ్రీల ఫారెన్హీట్ మధ్య ఉండాలి. శరీరం ఎలా చల్లబడుతుంది అంటే బయట వేడి పెరిగినప్పుడు మెదడు హైపోథాలమస్ సంకేతాలను పంపి చెమట ద్వారా శరీరాన్ని చల్లబరుస్తుంది. అసలు మానవ శరీరం ఎంత వేడిని తట్టుకోగలదు? సాధారణంగా మనిషి 35 డిగ్రీల నుంచి 40 డిగ్రీల సెల్సియస్ బాహ్య ఉష్ణోగ్రతను తట్టుకోగలడు. గాలిలో తేమ అంటే హ్యూమిడిటీ తక్కువగా ఉంటే 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు కూడా తట్టుకునే అవకాశం ఉంది. కానీ ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటితే అది ప్రాణాంతకం. వెబ్బల్స్ ఉష్ణోగ్రత అంటే వెట్ బల్బ్ టెంపరేచర్ అసలైన ప్రమాదం కలిగించే ఉష్ణోగ్రత. కేవలం ఉష్ణోగ్రత మాత్రమే కాదు, తేమ అంటే హ్యూమిడిటీ కూడా కీలకం. ఉష్ణోగ్రత 35 నుండి తేమ 100% ఉంటే లేదా ఉష్ణోగ్రత 46 డిగ్రీలు ఉండి తేమ 50% ఉంటే అది మానవ మనుగడకు అంతిమ సరిహద్దు. ఈ స్థితిలో చెమట ఆవిరి కాక శరీరం కూలింగ్ సిస్టమ్ విఫలమవుతుంది. దీనివల్ల కొద్ది గంటల్లోనే మరణం సంభవించవచ్చు. శరీర అంతర్గత ఉష్ణోగ్రత 40 డిగ్రీలు అంటే 104 ఫారెన్హీట్ దాటితే శరీరంలోని అవయవాలు విఫలమవడం మొదలవుతుంది. మెదడు వాపు రావడం, స్పృహ కోల్పోవడం మరియు మాట తడబడ్డం లాంటివి మెదడుపై ప్రభావం చూపిస్తాయి. అలాగే శరీర ఉష్ణోగ్రతను తగ్గించడానికి గుండె అతివేగంగా రక్తాన్ని పంపు చేయాల్సి వస్తుంది. దీనివల్ల గుండెపోటు వచ్చే అవకాశం ఉంది. కిడ్నీ మరియు కాలేయం తీవ్రమైన డీహైడ్రేషన్ వల్ల రక్తం చిక్కబడుతుంది. కిడ్నీలు విషతుల్యాలను ఫిల్టర్ చేయలేక విఫలమవుతూ ఉంటాయి. అతి వేడికి శరీరంలోని ప్రోటీన్లు ఉడికిపోయినట్లుగా అంటే డినేచర్గా మారి కణాలు లోపలి నుంచే నశిస్తాయి. హీట్ స్ట్రోక్ లో పలు దశలు ఉంటాయి. హీట్ క్రాంప్స్, కండరాల నొప్పి, తిమ్మిర్లు మరియు అధిక చెమట పట్టడం ఇందులో లక్షణాలు. హీట్ ఎగ్జాషన్ అంటే తల తిరగడం, బలహీనత, తలనొప్పి, వాంతులు. శరీర ఉష్ణోగ్రత 38 డిగ్రీల నుంచి 39 డిగ్రీలకు చేరుకుంటుంది. ఇక హీట్ స్ట్రోక్ 40 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే చెమట పట్టడం, ఆగిపోవడం, స్పృహ తప్పడం జరుగుతాయి. ఇది అత్యవసర వైద్య పరిస్థితి అన్నమాట. ఇలాంటి సమయాల్లో పలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం వేయకపోయినా ప్రతి అరగంటకు ఒకసారి నీరు లేదా ఓఆర్ఎస్ లేదా నిమ్మరసం లేదా మజ్జిగ లాంటివి తీసుకుంటూ ఉండాలి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల మధ్య బయటకు వెళ్లడం మానేయాలి. కాటన్, లేత రంగు దుస్తులు లేదా వదిలేన దుస్తులను ధరించాలి. హీట్ స్ట్రోక్ కి గురైనప్పుడు తల తిరగడం లేదా వాంతులు వచ్చినట్లు అనిపిస్తే వెంటనే నీడలోకి వెళ్లి శరీరంపై చల్లని నీటిని చల్లుకోవాలి.